ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏమిటి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంట. ఏ పర్టికులర్ కంట్రీకైనా దాని యొక్క సెంట్రల్ బ్యాంక్, మన ఇండియాకి అనుకోండి ఆర్బీఐ, మన సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి ఫారిన్ కరెన్సీస్, బాండ్స్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, వీటన్నిటినీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంట. జనరల్గా ఫారెక్స్ రిజర్వ్స్ అనేటటువంటి వాటిలో మోస్ట్లీ యుఎస్ డాలర్స్ రూపంలో మనం కలిగి ఉంటాము. ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి చూడండి. ఫారిన్ కరెన్సీ, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఐఎంఎఫ్కి సంబంధించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రివర్స్ పొజిషన్, ఐఎంఎఫ్కి సంబంధించిన రివర్స్ పొజిషన్ అంటారు. ఇవన్నీ కూడా ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ రూపంలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఫారెక్స్ రిజర్వ్స్ $500 బిలియన్ క్రాస్ అయ్యాయి అని చెప్పి మనకి న్యూస్లో వచ్చిందనమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? సింపుల్గా సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి అసెట్స్, ఏదైనా నేషనల్ కరెన్సీలో ర్యాపిడ్గా డీవాల్యుయేషన్ కానీ ఏదైనా జరిగింది అన్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటారనమాట. ఎప్పుడు కూడా ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి ఆ కంట్రీ యొక్క ఇంటర్నేషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని మనం చెప్పచ్చు. ఆ విధంగా ఫారెక్స్ రిజర్వ్ పెరిగితే ఇండియా యొక్క అసెట్స్ పెరిగినట్టుగా పరిగణిస్తారు.